బంగ్లాదేశ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన అనేది విపరీతంగా జరుగుతుంది. అంతేకాకుండా గత కొంతకాలంగా లాస్ట్ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున షేక్ హసీనా గారు ఎప్పుడైతే ఆ బంగ్లాదేశ్ అనే దేశాన్ని వదిలిపెట్టేసి భారత్‌లో తలదాచుకున్నారో, అంతేకాకుండా అమెరికా సహాయాన్ని కోరారో, అప్పటినుంచి ఆ దేశం అల్లకల్లోలం అయిపోతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే షేక్ హసీనా గారు ఆ దేశాన్ని వదిలిపెట్టేసి భారత్లో తలదాచుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బెంగాలీలు, తదితర వర్గాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద హింస అనేది విపరీతంగా పెరిగిపోయింది. మనకి సోషల్ మీడియా అయితేనేమి, వార్తాపత్రికల్లో అయితేనేమి, విడిగా అయితేనేమి, వాళ్ళ సొంత అకౌంట్స్లోనైతేనేమి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ హిందువులు వాళ్ళు పడుతున్న బాధల్ని, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని వీడియోల రూపంలో ప్రపంచం మొత్తానికి కనబడేటట్టు వాళ్ళు వివరించారు. ఆ అల్లర్లు జరిగేటప్పుడు హిందువుల ఇళ్లపై దాడులు జరిగాయి. వాళ్ళ మానవ హక్కుల్ని హరించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి హిందువులు భయంగా బతికారు. అంతేకాకుండా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని కొన్ని సేవా సంస్థలు ఇండియాకు సంబంధించినవి అక్కడ ఉన్నవి వాళ్ళకి సహాయం చేస్తే, వాళ్ళను కూడా వాళ్ళకి సహాయం అందించకుండా వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందిని పెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు, ఈ ఏదైతే కోల్కత్తాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బంగ్లాదేశ్లో ఉండి వాళ్ళకి ఆహారాన్ని కుదిరితే ఒక బట్టలు లాంటి వాటిని హెల్ప్ చేశారు. అయితే అవి కూడా తప్పు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సరే అయితేనేమి, ఈ బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి కొత్త గవర్నమెంట్కి మహమ్మద్ యూనిస్ అనే ఆయన అధ్యక్షత వహించారు. అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ యొక్క ప్రధాని అని చెప్పుకోవచ్చు, లేకపోతే అధ్యక్షుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన యునైటెడ్ నేషన్ యొక్క గ్లోబల్ పీస్ అవార్డుని కూడా తీసుకున్నారు. అయితే నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు ఆయన. యునైటెడ్ నేషన్ గ్లోబల్ పీస్ అంటే అవార్డు తీసుకున్నారు. అయితే అంత గొప్ప అవార్డు తీసుకొని పీస్ కోసం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి ఆయన నాయకత్వంలో ఉన్నప్పటికీ కూడా బంగ్లాదేశ్లో ఇంకా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, అల్లర్లు జరుగుతున్నాయి. మామూలుగా ఎవరైనా ప్రభుత్వాన్నో లేకపోతే ఆర్మీనో విమర్శించిన వాళ్ళ ఇళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆ మహమ్మద్ యూనిస్ అని ఆయన ముఖ్యంగా షేక్ హసీనా గారిని వాళ్ళ దేశానికి రప్పించి ఆమె మీద రకరకాల కేసులు బనాయించి ఆమె మీద చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ ప్రధాన ఎజెండా. అయితే వీళ్ళు ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి ప్రభుత్వం భారత్కి అనుకూలంగా లేదు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జాతీయవాదాన్నే కాదు మతవాదాన్ని కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా షేక్ హసీనా గారు చాలా కాలం పాటు అధికారంలో ఉన్నారు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు భారత్తో చాలా సత్సంబాలని అంటే చాలా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు భారతదేశానికి. అంతేకాకుండా భారత్ ఏదైనా నిర్ణయం తీసుకున్నారనుకో, ఈ షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ వైపు నుంచి తమ మద్దతు తెలిపేవాళ్ళు. అంతేకాకుండా రెండు దేశాలకి సంబంధించినటువంటి ఈ మధ్యలో ఉండేటువంటి బార్డర్ అయితేనేమి, కల్చరల్ ఎక్స్చేంజ్ అయితేనేమి, బంగ్లాదేశ్ ఈ కోల్కతా వేరు కాదు, రెండు ఒకటే. ఒకప్పుడు బెంగాల్గా ఉండేవి, ఇప్పుడు తర్వాత కాలక్రమేణా బెంగాల్ విభజన జరిగిన తర్వాత బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడిన తర్వాత సపరేట్ అయ్యారే కానీ ఆ రెండు, ఈ బంగ్లాదేశ్లో ఉండేటువంటి ప్రజలు కానివ్వండి, లేకపోతే కలకత్తాలో ఉండేవాళ్ళు కానీ, అంటే వెస్ట్ బెంగాల్లో ఉండేవాళ్ళు కానీ కల్చరల్గా సేమ్ ఉంటారు, వాళ్ళ లాంగ్వేజ్ సేమ్. కాకపోతే కొంతమంది బంగ్లాదేశ్లో ఉర్దూ మాట్లాడుతుండొచ్చు, కాకపోతే ఈ రెండు సేమ్. అయితే ఎప్పుడైతే ఈ షేక్ హసీనా గారు వాళ్ళ దేశం విడిచి ఈ దేశంలోకి రాగానే అప్పటి నుంచి బంగ్లాదేశ్కి ఇండియాకు ఉన్న సంబంధాలు చాలా వేగంగా మారిపోయినాయి. అంటే వ్యతిరేకత ఏర్పడింది అన్నమాట. అంతేకాదు షేక్ హసీనా గారు భారత్కు అనుకూలంగా ఉంటారు. ఈ షేక్ హసీనా గారు ఒకసారి జూమ్ కాల్లో, వీడియో కాల్లో ఏం చేశారంటే వాళ్ళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అవామీ లీగ్ అంటే ఈమె సొంత పార్టీ నాయకుల్ని ఉత్తేజింపబరిచి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో అది అరాచకాలకు పాల్పడుతుంది, అంతేకాకుండా మీరందరూ కలిసి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి అని కూడా ఒక నినాదాన్ని ఇవ్వడంతో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు, దానికి ప్రతిగా
ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఈ షేక్ హసీనా గారి తండ్రి అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరైతే బంగ్లాదేశ్ జాతీయ పిత అని పేర్కొంటారో, బంగ్లాదేశ్కి స్వతంత్రం రావడానికి పోరాడారో, బంగ్లాదేశ్కి ఎక్కువ కాలం పాటు ప్రధానిగా చేశారో, ఆయన ఇంటిని సర్వనాశనం చేసేసారు. అల్లరిమూకలు అక్కడ ఏర్పడి అక్కడ జీవించేటువంటి వాళ్ళని, అక్కడ తలదాచుకుంటున్నటువంటి వారిని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద కానీ రకరకాల హింసలకు గురి చేస్తున్నారు. చదువులు అయితేనేమి, మతపరంగానైతేనేమి, లేకపోతే ఆచార వ్యవహారాల్లోనైతేనేమి, అక్కడ మనుగడ ఏదైతే ఉందో ఈ బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం వాళ్ళ అనుకూలులు బాగానే ఉన్నారు, కానీ కొద్దిగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, లేకపోతే అవామీ లీగ్ వాళ్ళు అరాచకం సృష్టిస్తున్నారు. కాలేజీలు, బంగ్లాలు, ప్రభుత్వ ఆస్తులు అన్నీ ధ్వంసం చేశారు. గత సంవత్సర కాలం నుంచి ఇటువంటి వ్యతిరేకత బంగ్లాదేశ్లో ఏర్పడింది. మరీ ముఖ్యంగా భారత్కి వ్యతిరేకంగా ఉండాలని వారిని నిర్ణయించుకున్నట్టుంది. అంతేకాకుండా ఇలాంటి సిచ్యువేషనే వియత్నాంకి జరిగినప్పుడు అక్కడ కూడా ఆంగ్ సాన్ సూకీ అనేటువంటి ఆంగ్ సాన్ సూకీ అనే ఆమెకి అక్కడ గవర్నమెంట్లో వ్యతిరేకత ఏర్పడడం, ఆమెను మళ్ళీ జైల్లో పెట్టడం, అక్కడ ఎట్లాంటి రచ్చ జరిగింది. ఏదైతేనేమి బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగుతున్నాయి, అది భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా గత కొంతకాలంగా భారత్కి బంగ్లాదేశ్కి మధ్య కొత్తగా ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇది వేయకూడదు అని ఆ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ వాళ్ళు, ఇటు మన వెస్ట్ బెంగాల్ వాళ్ళు దాడులు జరుగుతున్నది కూడా తెలిసిందే. ఏదైతే షేక్ హసీనా గారు భారత్లో తలదాచుకోవటం ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి అసలు నచ్చట్లేదు. అందులోనూ ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమందిని హింసపెట్టిందని, ఎంతోమంది జర్నలిస్టులను జైలు పాలు చేసిందని, ఎంతోమందిని ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని కనుమరుగు చేయించిందనేది వాళ్ళ వాదన. అయితే ఈమె వాదన ఏంది, వీళ్ళే అల్లర్లు సృష్టించారు ఇప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళు. ఆయన నోబెల్ శాంతి బహుమతి తీసుకున్నప్పటికీ అతని హయాంలో నడుస్తున్న ప్రభుత్వం మొత్తం మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారనేది ఆమె వాదన. ఏదైతేనే కొత్త గవర్నమెంట్తో భారత్కి అయితే సత్సంబంధాలు లేవు అనేది తెలిసిందే. సరే, ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితి. బంగ్లాదేశ్లో ఉన్న గవర్నమెంట్ భారత్కి అనుకూలంగా లేదు.